వెల్కమ్ టు రాజు రివ్యూస్. అందరికీ గుడ్ మార్నింగ్. అలాగే నిఖిల్ అండ్ కావ్య గారు ఇద్దరిని అభిమానించే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా ధన్యవాదాలండి. ఎందుకంటే నేను ఛానల్ పట్టి 3 months అయింది. 3 monthsలో రాని వ్యూస్ నిఖిల్ కావ్య గారి గురించి, అలాగే స్టార్ మా పరివార్ సంబంధించి ప్రోమో గురించి చేస్తే కనుక అత్యధికంగా ఇప్పటి వరకు నేను ఛానల్ పెట్టిన కాడ నుంచి వ్యూస్ రావడం జరిగింది. అలాగే లైక్స్ కూడా ఎక్కువ మంది చేయడం జరిగింది. అలాగే కింద కామెంట్స్, అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అయితే ఎక్కువ మంది నిఖిల్ అండ్ కావ్య గారిని ఎక్కువ మంది అంటే చాలామంది అభిమానిస్తున్నారు, వాళ్ళు కలిసి ఉండాలని. సరే, ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే కనుక అసలు నిఖిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఇంతమంది హృదయాలు అంటే ఇంతమంది మన్నలను ఎలా పొందగలిగాడు, సో అతను బాగుండాలి, అలాగే కావ్య గారు బాగుండాలి, సో అసలు నిఖిల్ గురించి ఇంతమంది ఎందుకు ఆలోచిస్తున్నారు అని ఒకసారి పరిశీలన అంటే మనం అందులోకి వెళితే కనుక ఆ సబ్జెక్ట్లో ఇది కూడా నాకు సోషల్ మీడియాలో ఉన్న సమాచారం సేకరించి మీకు చెప్పడం జరుగుతుంది. నిఖిల్ ప్రజెంటు ఆయన కన్నడ నుంచి మనకు తెలుగుకు రావడం జరిగింది. సో ఆయన వాళ్ళ అమ్మగారు వచ్చి సులేఖ, మన ఆల్రెడీ సులేఖ గారిని మనం ఎపిసోడ్లో చూడడం జరిగింది కదా, బిగ్ బాస్ సంబంధించి. సో అలాగే వాళ్ళ నాన్నగారు శశి గారట, సో ఆయన జర్నలిస్ట్ అట. వాళ్ళ అమ్మగారు కొన్నాటిలో హౌస్ వైఫ్ అని చెప్పారు, కొన్నాటిలో ఆవిడ కూడా నటి అన్నట్టుగా చెప్పారు. సో ఏది కరెక్ట్ అనేది మనకు తెలియదు. సో కాబట్టి మనం హౌస్ వైఫ్ కిందగానే తీసుకుందాం. సో పక్కన పెట్టేస్తే కనుక వాళ్ళ నాన్నగారు జర్నలిస్టు, వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్. సో ఈ పక్కన పెట్టేస్తే మనోడు ఆల్రెడీ స్కూల్ లైఫ్ అంతా కూడా మైసూర్లో జరిగింది. సో మైసూరు, కర్ణాటక. అయితే వాళ్ళ నాన్నగారు వచ్చి శశి గారు, ఆయన జర్నలిస్ట్ అనమాట. వాళ్ళ అమ్మగారు వచ్చి సులేఖ, ఆల్రెడీ మనం చూసాం కదా, సో హౌస్ వైఫ్. దీన్ని పక్కన పెట్టేస్తే ఆయన మైసూర్, కర్ణాటక, ఆయన పుట్టిన ప్రాంతం మైసూర్లో పుట్టారు, కర్ణాటక సంబంధించి. సో బాడెన్ పావెల్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడట ఆయన. దాని తర్వాత వచ్చి కాలేజీ లైఫ్ అయితే మాత్రం ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాంట్లో అయితే మాత్రం కాలేజీ లైఫ్ జరిగిందట. దీని తర్వాత వచ్చి ప్రైవేట్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా ఆయన చేయడం జరిగిందట. అంటే ఒక ప్రైవేట్ జాబ్ అయితే చేయడం జరిగింది. అంటే స్టార్టింగ్ మనకులాగే బాల్యం మైసూర్లో జరిగింది. దాని తర్వాత డిగ్రీ అయితే కనుక చేయడం జరిగింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ జాబ్ కూడా చేయడం జరిగిందట. సో కానీ తనకి ఈ వీటి మీద ఆసక్తి, అంటే నటన మీద ఎక్కువ ఆసక్తితో తను ట్రై చేశాడు. నాకు తెలిసి ట్రై చేయడం జరిగిందట. కొంచెం మరి కొన్ని వెబ్సైట్లలో ఏంటంటే డ్యాన్సర్ కింద కూడా ట్రై చేశాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మూవీకి సంబంధించి మరి మనకు దానికి పూర్తిగా తెలియదు కూడా మనం మాట్లాడకూడదు. సో ఆ విధంగా మొట్టమొదటిగా 2016లో ఊటీ అనే మూవీలో ఒక పాత్రలో, అంటే మరీ పూర్తి పాత్ర కాదు కానీ సో సహాయ పాత్రలో నటించాడట. సో ఊటీ అనే మూవీ. సో మనకు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 8లో ఎపిసోడ్లో చెప్తారు కదా ఆయన, మా ఊవీ అంటే ముందు నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి, తర్వాత నేను పాపులర్ అయిన తర్వాత కూడా వచ్చినప్పుడు నా కట్అవుట్, అంటే ఆల్రెడీ కట్అవుట్ వాళ్ళ ఊర్లో పెట్టారన్నట్టుగా, అంటే నాకు తెలిసి మైసూర్, వాళ్ళ ఊరంటే మైసూర్ కాబట్టి అక్కడ పెట్టారన్నట్టుగా చెప్పారు. సో ఆ ముందు రిజెక్ట్ చేసిన అమ్మాయి తర్వాత కట్అవుట్ పెట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తుంది అన్నట్టుగా చెప్పారు. అంటే మన బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్లో మాట్లాడి చెప్తున్నాను. సో అది పక్కన పెట్టేస్తే కనుక ఊటీ, ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో పెట్టాను కదా, ఊటీ అనే మూవీలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. సో అది 2016. తర్వాత 2018లో మనేయ మంత్రాలయ అనే టీవీ సీరియల్ యాక్ట్ చేయడం జరిగింది. మనేయ మంత్రాలయ అనే టీవీ సీరియల్. ఊటీ మూవీ అయితే మాత్రం, టీవీ సీరియల్ అయితే మాత్రం మనేయ మంత్రాలయ. దీని తర్వాత తెలుగులో వచ్చి గోరింటాకులో పార్దు అనే క్యారెక్టర్తో పాపులర్ అయ్యారట. సో అక్కడే కావ్య గారు పార్దు, అలాగే ఆ క్యారెక్టర్ పేరు పార్దు, అలాగే నిఖిల్ కావ్య ఇక్కడి నుంచే ఎక్కువ, అంటే టీవీ సీరియల్లో ఆదరించి ప్రేక్షకులు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. ఈయనకి ఆ విధంగా పాపులర్ అయి ఉంటాడు. సో నేను టీవీ సీరియల్ చూడను కాబట్టి. దాని తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మట, నేను కూడా ఈ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో సేకరించింది. సో ఆ సీరియల్తో కూడా పాపులర్ అట. దాని తర్వాత కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ అని చెప్పేసి అదొక షో అయితే జరిగిందట. సో దాంతో కూడా ఈయన పాపులర్. అలాగే స్రవంతి సీరియల్ ఏదో ఉందో, స్రవంతి సీరియల్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది లాస్ట్ సీరియల్. సో అది కూడా కొంతమంది చెప్పారు చాలా గబగబా క్లోజ్ చేసేసి ఆ తర్వాత చూసుకుందాం అన్నట్టుగానే చాలా ఫాస్ట్గా సీరియల్ క్లోజ్ చేశారు అన్నట్టుగా అన్నారు. సో దీని తర్వాత ఆయన బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో టోటల్గా ఆయన గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక సింపుల్గా ఆయన ఏమీ లేదు. ఫస్ట్ ఆయన బాల్యం అంతా మైసూరు, సో కాలేజీ కూడా అక్కడే జరిగింది. దీని తర్వాత ఆయన ప్రైవేట్ జాబ్ చేయడం జరిగింది. మనకులాగే చాలామంది ఉన్నారు కదా, అందరిలాగే అతను కూడా ప్రైవేట్ జాబ్ చేయడం జరిగింది. ప్రైవేట్ జాబ్ చేసిన తర్వాత నటన మీద ఆసక్తితో
ఆయన కొంచెం డాన్సర్గా ట్రై చేశారని కొంతమంది చెప్పారు. కొంచెం అంటే స్టార్టింగ్ అవకాశాల కోసం తిరుగుతారు కదా, అలాగే తను ట్రై చేసుకున్నాడు. సో దాంట్లో భాగంగానే డాన్సర్ కింద ట్రై చేశారని కొన్ని ఆటల్లో ఉన్నాయి. సో మొత్తం మీద ఏదైతేనే అతను అనుకున్నట్టుగా ఊటీ అనే మూవీ 2016లో కన్నడంలో యాక్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అవకాశాలు లేకో మరి ఏంటో తెలియదు కానీ ఆయన నెక్స్ట్ మానేయ మంత్రాయలు అని చెప్పేసి ఒక టీవీ సీరియల్ యాక్ట్ చేయడం జరిగిందట కన్నడంలో. సో దాంతో ఆయన కొంచెం పేరు అయితే రావడం జరిగింది. ఆ పాపులారిటీతో మనోళ్ళు కన్నడంలో ఉన్న నిఖిల్ని తీసుకుని వచ్చి గోరింటాకు అని సీరియల్, అంటే ఇక్కడ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ మంది నిఖిల్కి రావడం కోసం, నిఖిల్కి రీచ్ అవ్వడం. అయితే ఈ గోరింటాకు సీరియల్ ఏదైతే ఉందో తెలుగులో అంటే కన్నడం నుంచి ఫస్ట్ గోరింటాకు సీరియల్ ద్వారా నిఖిల్ పరిచయం అవడం జరిగింది. సో దీంట్లోనే కావ్య గారు కూడా రావడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కలిపిన బాండింగ్ ఏదైతే ఉందో సో జనాలకి బాగా నచ్చింది ఆ సీరియల్. సో కాబట్టి వాళ్ళిద్దరూ పాపులర్ అయ్యారు. ఆ పాపులారిటీతోనే చాలా షోలకి వీళ్ళు వెళ్ళడం జరిగింది. సో దీంతో వాళ్ళిద్దరూ పాపులర్ అయ్యారు అనమాట. సో కాబట్టి ఆ బంధం అంత దృఢంగా ఉండాలని ఎక్కువ అభిమానులు సంపాదించుకున్నారు కాబట్టి, అంటే ఇద్దరు ద్వారా నోటి ద్వారా అంటే మనకి బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ చెప్పడం ద్వారా సో ఎక్కువ జనాలకు రిజిస్ట్రేషన్ అయింది. ఎందుకంటే షో చూసే వాళ్ళకి కానీ వాళ్ళ టీవీ సీరియల్ ప్రేక్షకులకు కానీ కొంచెం బాగా ఎక్కువ రిజిస్ట్రేషన్ అయింది, లేదంటే దీని గురించి ఎక్కువ మాట్లాడరు కాబట్టి. సో టోటల్గా గోరింటాక్ సీరియల్తో పాపులర్ అయితే అయ్యాడు. దాని తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ సమ్ ఇంకో సీరియల్ ఏదో చెప్పాను కదా, ఆ సీరియల్తో కూడా పాపులర్ అయ్యడము. కానీ ఎక్కువ పేరు అంటే నేను ఎక్కువగా వినిపించిన పేరు అయితే మాత్రం గోరింటాకు. దాని తర్వాత లాస్ట్లో స్రవంతి సీరియల్ అర్ధాంతరంగా ముగించేశారండి. సో దాని తర్వాతే మన సీజన్ 8లోకి రావడం జరిగింది అన్నట్టుగా అన్నారు. సో నాకు తెలిసి మీకు ఎవరన్నా కరెక్టా కాదో నాకు తెలియదు, స్రవంతి సీరియల్ లాస్ట్ సీరియల్ అన్నట్టుగా అన్నారు. సో మొత్తం మీద ఏదైతేనే ఒక సీరియల్తో ఆయన పాపులర్ అయ్యాడు. ఎందుకంటే కన్నడం సంబంధించి ఊటీ మూవీ అన్నది మనం ఎవరో చూడలేదు కాబట్టి మనకు తెలియదు. సో అందుకే కన్నడం సీరియల్ కూడా మనకి ఎవరికి తెలియదు. కానీ ఈయన తెలుగులో పాపులర్ అవడానికి కారణం, ఇంతమంది అభిమానులు సంపాదించడానికి కారణం నాకు తెలుసుండి ఆ గోరింటాక్ సీరియల్. ఆ గోరింటాక్ సీరియల్లోనే ఈ కావ్య గారు అలాగే నిఖిల్ గారు కలిసి నటించడం జరిగింది. సో కాబట్టి ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే కనుక 2016లో అంటే ఈయన స్టడీ అయిపోయిన తర్వాత 2016 సంబంధించి ఆయన ఏదో చిన్న జాబ్ చేసుకున్నాడు. దాని తర్వాత ట్రయల్స్ వేసుకున్నాడు. సో దాంతో ఆ మూవీలో అవకాశం వచ్చింది. ఊటీ అనే మూవీలో యాక్ట్ చేశాడు. దాని తర్వాత ఒక సీరియల్ ఏదైతే ఉందో కన్నడంలో సీరియల్ చేయడం జరిగింది. దాని తర్వాత డైరెక్ట్గా తెలుగులో గోరింటాకు అనే సీరియల్తో రావడం జరిగింది. దీంతో ఇంతమంది ప్రేక్షకులను అయితే ఆయన సంపాదించుకున్నాడు. సో నిఖిల్ గురించి ఈ జర్నీలో టోటల్గా ఆయన గురించి ఏమన్నా చెప్పాల్సింది వస్తే కనుక ఇదనమాట. ఆయన బర్త్డే జూన్ 28 సో ఆయన ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో చెప్పాడు కదా నాకు 29 సంవత్సరాలు అన్నట్టుగా. సో అది మ్యాటర్ అనమాట. సో దీంట్లో ఏముంది పెద్ద ఆసక్తికర అంశం అంటే ఏం లేదు. సో నిఖిల్ ఎక్కువగా అభిమానించే వాళ్ళు అభిమానులు ఉన్నారు. సో కాబట్టి నిఖిల్ అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ప్రజెంట్ తన ప్రస్థానం ఏంటి అన్నది ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మీ ముందు ఉంచడం జరిగింది. నేను చెప్పిన విధానం ఏమైనా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.